హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. ఇండియాలో ఆల్రెడీ అయిపోయింది కదా, నేను మోసాను అనేది నెక్స్ట్ పెడతాను. మొత్తం పూజ అంతా అయిపోయింది నాది. ఇంకా లాస్ట్లో ఇంట్రడక్షన్ అవి రికార్డ్ చేస్తున్నాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేను ఏమేమి పిండి వంటలు చేసుకున్నాను అనేది మీకు తెలుస్తుంది. నేను ఆల్రెడీ షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను, అది చూసింటే ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఎవరైనా ఆ షార్ట్ వీడియో చూడకపోతే అది చూసి ఇది కూడా చూడండి స్కిప్ చేయకుండా. నేను ఎక్కువ ల్యాగ్ చేయను, మీకు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి కాబట్టి నేను ఎక్కువ ల్యాగ్ చేయకుండా త్వరగానే వీడియో ఎండ్ చేసేస్తాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ మీరు కానీ లైక్ చేశారు అంటే ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది నా వీడియోస్. నేను ఎప్పుడు పిండి వంటలు చేయడమో అవేమీ నాకు తెలియదు. ఎప్పుడైనా ఇంట్లో చేస్తుంటే చూస్తూ ఉండేదాన్ని, పక్కన నుండి చూడడమో ఏమన్నా హెల్ప్ చేయమంటే చేసేదాన్ని ఇండియాలో ఉన్నప్పుడు. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఒకసారి అన్ని ఉన్నాయి, వాళ్ళు చెక్కలు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని ఉన్నాయి. అవి ఎందుకు ట్రై చేయకూడదు అని ఈ రోజు ట్రై చేస్తున్నాను. అవి ఇంకా రిమైనింగ్ ఇవి మనుబులు చక్రాలు అంటారు కదా, అవి చేయడానికి లేదు. అరిసెలు చేసుకోవడానికి నా దగ్గర అన్ని ఐటమ్స్ లేవు కాబట్టి నేను అవేమి ట్రై చేయలేదు. రిమైనింగ్ వి నా దగ్గర ఉన్న వాటితో ఇంకా చేసుకునే వస్తువులు అవి అవసరం లేనివి మాత్రమే ట్రై చేశాను ఈ రోజు. నేను గీ అవి ప్రిపేర్ చేయడం కోసము నేను ఆల్రెడీ బటర్ తెచ్చి పెట్టుకున్నాను. లాస్ట్ టైం గీ ప్రిపేర్ చేశాను, ఆ గీ మొత్తం అయిపోయింది. అది అవి షార్ట్ వీడియో త్వరలోనే అప్లోడ్ చేస్తాను. ఒకవేళ ఇన్స్టా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే అక్కడ స్టోరీ పెట్టాను ఆ రోజు చేసిన రోజు. నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతే ఇక్కడ ఐడి ఇస్తాను, అలానే డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇస్తాను, అక్కడ ఫాలో అవ్వండి. ఎవ్రీడే అప్డేట్స్ అక్కడ పోస్ట్ చేస్తాను. ఇది తెచ్చిన బటర్ ని ఊరక్క మైక్రోవేవ్ లో మెల్ట్ చేసి దీన్ని వేసి కలుపుతున్నాను. కొంచెం బాగుంటుంది టేస్ట్. అవి బొంబాయి రవ్వ, గోధుమ పిండి బెల్లం గవ్వలు చేసుకుంటున్నాను నేను. ప్రస్తుతానికి ఇది కలిపి పెట్టాను. నెక్స్ట్ ఇంకా చెక్కలకి ప్రిపేర్ చేసుకోవాలి. పిండి మొత్తం రైస్ ఫ్లోర్ ఉంది. ముందే 2 hours ముందు పెసరపప్పు నానబెట్టాను. సగ్గు బియ్యము అవన్నీ నానబెట్టాలంటే ఇంకా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఓన్లీ పెసరపప్పు మాత్రమే నానబెట్టాను. అవి ట్రై చేద్దాము. ఒకవేళ కుదిరిన తర్వాత నెక్స్ట్ టైం చేసుకునేటప్పుడు ఇవన్నీ యాడ్ చేద్దాము. ఒకవేళ బాగా రాకపోతే ఇవన్నీ వేస్ట్ చేయడం ఎందుకు అని నేను ప్రెసెంట్ అయితే పెసరపప్పు వేయకుండా చేయలేము కాబట్టి పెసరపప్పు అవి యాడ్ చేసి ప్రస్తుతానికి అది చేస్తున్నాను. ఇంకా తర్వాత కుదిరింది అంటే చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు ట్రై చేద్దాము వస్తాయో లేదో అనుకుంటూ కొంచెం భయంతోనే చేశాను. నిజం చెప్పాలి అంటే నేను ఎప్పుడు ట్రై చేయలేదు అసలు పిండి వంటలు అంటే. నేను నార్మల్ గా నాకు కుకింగే రాదు, ఇంకో కుకింగ్ చిన్నగా నేర్చుకుంటున్నాను. అలానే ఇది కూడా ఏదైనా ఫస్ట్ టైం చేసిన తర్వాతే కదా వస్తుంది రాదు అనేది ముందు ట్రై చేయాలి కదా, అందుకని ముందు ట్రై చేస్తున్నాను. ఇంకో రీజన్ కూడా ఉంది. ఎప్పుడైనా ఇండియా వెళ్ళినప్పుడు తెచ్చుకునే ఐటమ్స్ అన్ని తగ్గించుకొని రిమైనింగ్ అవసరమైనవి తెచ్చుకునేలాగా చూసుకోవడానికి కూడా దానికోసం కూడా అని నేను ఇప్పుడు అయితే ట్రై చేస్తున్నాను. ఇవి చూడాలి ఎలా వస్తాయి ఏంటి అనేది. చెక్కల పిండి కలుపుకోవాలి అంటే హాట్ వాటర్ తో చేయాలి కదా, అందుకని పక్కన హాట్ వాటర్ వేడి చేసుకుంటూ ఇప్పుడు బటర్ కలుపుకుంటున్నాను. ప్రెసెంట్ అయితే ఇవి ట్రై చేయడం కోసము. దీని తర్వాత లంచ్ అవి కూడా ప్రిపేర్ చేయాలి. అది చేసి ఇది స్టార్ట్ చేస్తే బాగుండేది అనిపించింది, కానీ ఇంక మొదలు పెట్టేశాను కదా చక్కచక్క చేసేద్దాము, అయినంత వరకు చేసేద్దాము, తర్వాత రిమైనింగ్ తర్వాత చూద్దాము అని చెప్పి ఇంకా స్టార్ట్ చేశాను అని చెప్పి ఇంకా త్వరగా కలుపుకొని చేస్తున్నాను. చేసిన బటర్ చాలకపోతే ఇంకా రిమైనింగ్ ఇంకొంచెం బటర్ తీసి మొత్తం మైక్రోవేవ్ లో పెట్టి మళ్ళీ పిండి కలుపుకున్నాను. ఫస్ట్ టైం చేయడం కదా, నాకు ఏవి ఎగ్జాక్ట్ గా ఏది ఎంత వేయాలి అనేది తెలియలేదు. ఇంకా చూసుకుంటూ టేస్ట్ అవి మొత్తం చెక్ చేసుకొని ఇంకా అలా కలుపుకుంటున్నాను పిండి. అందుకని కొంచెం లేట్ అయింది పిండి కలపడం వరకు. రిమైనింగ్ త్వరగానే చేసేసాను. ఇప్పుడు పిండి కలపడం అయిపోయింది. అది పక్కన పెట్టేసి ఇంకా గవ్వలు చేస్తున్నాను. ఇది మా దగ్గర ఏం లేదు గవ్వలు చేయడానికి అని బాల్స్ అవన్నీ చేసి ఫోర్క్ లో చేసి ఇంకా ఆయిల్ లో డీప్ ఫ్రై చేశాను. ఇదైతే ఇది ఇంకా బెల్లం పాకము అదంతా నైట్ చేశాను. ఇప్పుడు ఏం చేయలేదు. దీని తర్వాత చెక్కలై చేసేసుకుందాము అని. మళ్ళీ ఎక్కువసేపు నానితే పిండి బాగుండదు కదా, అందుకని మొత్తం బెల్లము అవంతా పాకం నెక్స్ట్ చేసుకుందాంలే అని గవ్వలు ప్రెజెంట్ అయితే గవ్వలు చేసేసాను. చేసరికి నెక్స్ట్ రౌండ్ ప్రిపేర్ చేసుకోవడం అలా చేయడంలో త్వరగానే అయిపోయినాయి గవ్వలు. కానీ ఇప్పుడు చెక్కలు చేయాలి. అది ఏం చేయాలో కవర్ అవేం లేదు. స్టీల్ గ్లాస్ ఉంటే బాగుండేది. ఇప్పుడు ఈ గాజు గ్లాస్ ఉంది, ఎలా వస్తాయో ఏమో అనుకున్నాను. ముందైతే కొంచెం హాట్ వాటర్ తీసుకొని పక్కన పెట్టుకున్నాను. నాకేంటంటే మా అమ్మ చెక్కలు చేసేటప్పుడు పిండి కలిపి పెట్టుకొని మొత్తం హాట్ వాటర్ లో చేయి తడిపి అలాగా ట్యాప్ చేస్తూ ఉండిద్ది. అలాగా నాకు అది బాగా
బాగా గుర్తుండి నేను ఇంకా అలాగే చేశాను. ప్రెజెంట్ పక్కన ఇప్పుడైతే ప్రెజెంట్ అసలు చెక్కలు ఎలా వస్తుంది ఏంటి అనేది ఒక 2 వేసి చూసుకుంటున్నాను, ఎలా వచ్చాయి ఏంటి, అసలు సాల్ట్ అవంతా కరెక్ట్ గా ఉందా లేదా అనేది చెక్ చేసుకుందామని మొత్తం ఒక 2 వేసాను. ప్రెజెంట్ అవి చూసి టేస్ట్ అవంతా చూసాను, బాగున్నాయి, ఓకే టేస్ట్ అంతా బాగున్నాయి అని చెప్పాడు. అభికి కూడా చూపించాను, టేస్ట్ బాగా వచ్చాయి అన్నాడు. ఇంకా దాని తర్వాత ఇంకా రిమైనింగ్ త్వరగా చేసేసాను, ఐడియా వచ్చింది. ఇదైతే వెజిటేబుల్స్ అవి తెచ్చుకుంటాం కదా, ఆ కవర్ లో చేశాను. ఇంకా ఆయిల్ ఏం అవసరం లేదు అని చెప్పి అలా చేశాను అనేది ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇది ఐకియా గ్లాస్ అవ్వడం వల్ల బ్యాక్ సైడ్ ఐకియా అని ఉండిద్ది కదా లోగో, అది మొత్తము ప్రింట్ లాగా పడింది చూడండి చెక్కలకి. మిక్కలు చేసేటప్పుడు తెలిసింది ఏంటంటే, ముందు మనము ఏమన్నా పిండి బాల్స్ చేసుకుంటాం కదా, ఆ బాల్స్ చేసుకున్నప్పుడు ఇలాగా బయట పెట్టకుండా ఏదన్నా క్లోజ్ చేసి పెట్టాము అంటే అవి చెక్కలు బాగా వస్తాయి అనిపించింది. ఇలాగ నార్మల్ గా పెట్టినప్పుడు చెక్కలకి ఇలా పిండి బయట అంతా అయిపోయింది, సరిగా రాలేదు తీసినప్పుడు. ఇంకా నైట్ బెల్లము తురుముకొని ఇంకా పాకం పట్టి ఇంకా గవ్వలు వేసేసుకున్నాను. ఇంకా అవి గవ్వలు కూడా అయిపోయినాయి. కొంతమందికి గవ్వలు బెల్లంతో చేసుకుంటే ఇష్టము, కొంతమందికి షుగర్ తో చేసుకుంటే ఇష్టము, కొంతమంది 2 మిక్స్ చేసి చేసుకుంటారు. కానీ నేను ఓన్లీ బెల్లంతో మాత్రమే చేసుకున్నాను. నాకు షుగర్ అవంతా టేస్ట్ నాకు నచ్చదు, షుగర్ అంత ఇష్టం ఉండదు కంపేర్ చేస్తే బెల్లంతో, అందుకని నేను బెల్లంతోనే చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వేరే బాక్స్ లోకి తీసుకొని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. భోగి ముందు రోజు నైట్ భోగి మంట వేసుకుంటాం కదా, అది ముందు నైట్ వేసేసుకొని తర్వాత కొంచెంసేపు నిద్రపోయాను. ఇంకా మార్నింగ్ అలా లేచాను, 6 అలా లేచి ఫ్రెష్ అయ్యి మొత్తం ఫేస్ వాష్ చేసేసుకొని మొత్తం రెడీ అయ్యి కిందకి వెళ్ళాను. ఇల్లంతా క్లీన్ చేసుకుందాము, ఈ రోజు ఆఫీస్ ఉంది, ఆఫీస్ కి పంపించాలి అని చెప్పా కదా ముందు. ఇట్లోపు మొత్తం క్లీన్ చేసుకొని అంతా రెడీగా పెట్టుకున్నాను. ముగ్గేయాలి అది కూడా ఉంది ప్లాన్. ముందైతే ముగ్గేయాలి అనేది ఏం లేదు నాకు ప్లాన్. తర్వాత ఇంకా మార్నింగ్ లేచి ఇంకా అప్పటికప్పుడు అనుకొని ఇంకా చేస్తున్నాం కాబట్టి ఇంకా త్వరగా రెడీ అయ్యి 2 hours ఉంది మనకి. 2 hours లోపు చేసామంటే ఇంకా బాక్స్ అవి ప్రిపేర్ చేయడం ఏం లేదు. ఇంకా టీ పెట్టించాను అంటే టీ తాగేసి ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. తర్వాత నేను నిదానంగా పూజ అవి చేసుకోవచ్చు ప్రశాంతంగా అని చెప్పి స్టార్ట్ చేశాను. ఇంకా మార్నింగ్ లేచి క్లీన్ చేద్దాము బయట అంటే వాటర్ రావట్లేదు, బ్లాక్ అయిపోయాయి, మొత్తం ఐస్ కట్టేసింది. అందుకని వాటర్ రాకపోవడం వల్ల ఇంకేం చేశాను, లోపల నుంచి బకెట్ లో వాటర్ తీసుకొచ్చి ఇంకా అలాగా మొత్తం కడిగేశాను. దాని తర్వాత ఇంకా లోపలికి వెళ్ళి మొత్తం లోపల క్లీన్ చేసుకుంటున్నాను. ముందేమో మొత్తము ఇల్లంతా ఊడ్చేసి తర్వాత మొత్తం మాప్ పెట్టేశాను. అంతటితోటి అది అయిపోయింది. అలాగా 7 అలా అయింది టైము. ఇంకా ముగ్గు తీద్దాము అంటే మన దగ్గర ముగ్గు అది లేదు, గీయడానికి చాక్ పీసులు కానీ అలాంటివి ఏం లేదు. ఇంకే రైస్ ఫ్లోర్ తో వేద్దాము, అసలు వస్తుందో లేదో అనుకున్నాను, కానీ తీరా చూస్తే రైస్ ఫ్లోర్ తో వేసాను. చూడండి మీరు ఎలా వచ్చింది ఏంటి అనేది దయచేసి కామెంట్ చేయకండి. నేను ఎప్పుడో 2 years బ్యాక్ ఇండియాలో ఉన్నప్పుడు వేసాను, అది ముగ్గుతో వేయడం అయితే నాకు వచ్చు. కానీ ఇలా ఏమి కలపకుండా ఓన్లీ రైస్ ఫ్లోర్ తో వేయడం అంటే నాకు చాలా కష్టం అయింది, చాలా టైం పట్టింది. ముగ్గు వేయడం కోసమే ఎక్కువ టైం స్పెండ్ చేశాను. ఇదంతా క్లీన్ చేయడానికి ఇదంతా ఎంత టైం పట్టిందో దానికన్నా ఎక్కువ టైం పట్టింది. 8:15 అలా అయిపోయింది ముగ్గు అంతా వేసేసరికి. ఇదంతా క్లీన్ చేసిన తర్వాత కిచెన్ కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేశాను. ఆ కిచెన్ లో కొన్ని ఐటమ్స్ ఉంటే అవన్నీ తీసి డిష్ వాషర్ లో వేసేసాను. ఇక్కడంతా క్లీన్ చేసేటప్పుడు బయట కూడా చూసుకుంటున్నాను, ముగ్గేయాలి కదా, బయట ఆరిపోతుందో లేదో, వాటర్ పోసేసి వచ్చాడు అనుకుంటూ ఉన్నాను. చేసినంత సేపు క్లీనింగ్ అంతా అయిపోయింది. ఇంకా ఇప్పుడు రైస్ ఫ్లోర్ తీసుకెళ్తున్నాను, ముగ్గేద్దాము ట్రై చేద్దాము అని. ఓన్లీ రైస్ ఫ్లోర్ అయితే అసలు రాదు, ఇది ఇంకా కొంచెం పట్టుకోగానే ఇంకా మొత్తం ముద్దగా ఉండిద్ది కాబట్టి ఇంకా రాదేమో అనుకుంటూ వెళ్ళాను. అసలు ట్రై చేద్దాము అని. మీరే చూసి చెప్పండి ఎలా వచ్చింది ఏంటి అనేది. దయచేసి రాంగ్ గా అయితే కామెంట్ చేయొద్దు. స్టార్ట్ చేసినప్పుడు మొత్తం డార్క్ గా ఉండింది, ఇప్పుడు మొత్తం చూడండి లైటింగ్ వచ్చేసింది. 7 అలా అయిపోయింది, 7:05 7:10 ఎంతో అయింది. నాకు అంత ఐడియా లేదు. స్టార్ట్ చేశాను, ముగ్గు రావట్లేదు అనేది ఒక టెన్షన్ గా ఉంటే డోర్ ఓపెన్ చేసుకొని చేస్తున్నాను. మాకు డాగ్ ఉంది కదా, ఆ డాగ్ పారిపోతుంది అనేది ఒక టెన్షన్ గా ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం డాగ్ పారిపోయినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది, దాన్ని వీడియో రికార్డ్ చేశాను. తెలియని వాళ్ళకి ఎవరికన్నా తెలుస్తుంది అని. అది త్వరలోనే ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఇవన్నీ పెట్టడం వల్ల లేట్ అయ్యింది. ఆ ఇన్సిడెంట్ అంటే మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళు రావడము, చాలా రచ్చ జరిగింది అప్పుడు.
వేయాలనుకున్న ముగ్గు వేరు, ఇప్పుడు నేను ప్రెజెంట్ వేసింది వేరు. గీత కరెక్ట్ గా రావట్లేదు, చెయ్యి వణుకుతుంది అనుకుంటున్నాను. ఇంకా తర్వాత చిన్నగా ట్రై చేయడం వల్ల అలా వచ్చింది. ముందేమో ఇలా వచ్చింది, కరెక్ట్ గా అసలు గీత కనిపించలేదు. తర్వాత ఇలా వచ్చింది, వేసేసాను. ఇంకా కలర్స్ ఏం లేవు. ఇంకా ఇంట్లో ఉన్న అది పసుపు కుంకుమతో ఇంకా అలా మేనేజ్ చేసేసాను కలర్స్. ఇంకా గొబ్బెమ్మలు ఇంకా అవంటే కుదరదు. ఆవు పేడ ఇవన్నీ యుఎస్ లో దొరకవు కదా, ఇంకా వాటితో ముగ్గు అయితే వేయాలనుకున్నాను, వేసేసాను. అంతవరకు హ్యాపీ. ఫ్లవర్స్ కావాలంటే వెళ్ళి తెచ్చుకోవచ్చు, కానీ ఇప్పటికిప్పుడు ఆఫీస్ ఉంది, వెళ్ళి తీసుకురద్దాము అంటే ఇప్పుడు తర్వాత ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత వచ్చి ఇంకా టీ పెడుతున్నాను. టీ పెట్టేసిన తర్వాత ఇంక వెళ్ళి ఫ్రెష్ అవుతాను. ఇంకంతలోపు వాళ్ళు టీ తాగేసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. నేను ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. ఒకటే అంటే భోగి మంట వేసిన తర్వాత ఇల్లు క్లీన్ చేసుకోవడము, తర్వాత దేవుడి పటాలు అవన్నీ క్లీన్ చేసుకోవడము, దేవుడి సామాన్లు అన్ని క్లీన్ చేసుకోవడము అదంతా అలవాటు కదా. ఇంకా అలా అలవాటు ప్రకారమే నేను చేసేసుకుంటున్నాను. ఆల్రెడీ వెళ్ళి పూజ సామాన్లు అవి ఉంటాయి కదా, అవి క్లీన్ చేసి అక్కడ పెట్టేసి వచ్చాను డ్రై అవుతాయని. ఇప్పుడైతే ప్రెజెంట్ ఇక్కడ కింద అది క్లీన్ చేస్తున్నాను. దాని తర్వాత ఇంకా రిమైనింగ్ ది మొత్తం క్లీన్ చేస్తాను. ఆ దేవుడి పటాలు అవన్నీ ఇది క్లీన్ చేసిన తర్వాత క్లీన్ చేస్తాను. ప్రెజెంట్ అయితే ఇవి క్లీన్ చేసేస్తున్నాను. దేవుడి పటాలకి ఇంక తుడిచేసాను, మొత్తము క్లాత్ తో తుడిచేసి మొత్తం బొట్లు పెడుతున్నాను ఆరిన తర్వాత. ఇంకా దాని తర్వాత పూజ చేస్తాను. నేను ఈ రోజు భోగి రోజు నేనేమి ప్రసాదాలు అవేమీ చేయలేదు. ఓన్లీ ఫ్రూట్స్ ఉంటే ఆ యాపిల్ పెట్టి ప్రసాదంగా అవి చేస్తున్నాను. రేపు మెయిన్ కదా పొంగల్ అంటే, పొంగల్ రోజు చేస్తాను. పొంగల్ చేయడము, ఏమన్నా స్వీట్స్ అవన్నీ ట్రై చేస్తాను. చూడాలి ఏం చేస్తాను, నాకు ఐడియా లేదు. ఇంకా అప్పటికప్పుడు అనుకోని చేయడమే. నా దగ్గర ఉన్నంతలో తెలిసినంత వరకు పూజ చేసేసుకున్నాను. పూజ అయిపోయింది. ఇంకా కొన్ని ఫొటోస్ రీల్స్ అవి తీసేసుకొని ఇంకా వచ్చి కాఫీ తాగుతున్నాను. ఇప్పుడు 10:30 అలా అయింది టైం. కాఫీ తాగుతున్నాను. ప్రెజెంట్ కొంచెం కోల్డ్ గా ఉంది, బయటంతా ఉన్నాను కదా ఇప్పటి వరకు, కొంచెం చల్లగా ఉంది అని. మిల్క్ బాయిల్ చేయడం కోసమే నార్మల్ బ్రూ కాఫీనే తాగుతున్నాను. ఇంకా ప్యాన్ పెట్టి మిల్క్ బాయిల్ చేసి ఇదంతా కాకుండా దీంట్లో చేసుకుంటున్నాను. ఇది కనెక్ట్ చేస్తే మిల్క్ ఇలా బాయిల్ అవుతాయి. చాలా మందికి తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నాను. ఆ రిమైనింగ్ ఆఫ్టర్నూన్ నుంచి ఏం చేశాను, రేపు పొంగల్ రోజు ఏం చేశాను అనేది నెక్స్ట్ పార్ట్ లాగా పెడతాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.